రాజా విక్రమార్క, ప్రతి రాత్రి నీవు ఇంత కష్టపడి వచ్చి నన్ను మోసకపోతున్నావు. చేసిన వాగ్దానం కోసం ఇంత పట్టుదరగా ప్రయత్నిస్తున్నావు. నీవు నిజంగా అభినందనీయుడివే. సరే, ఈనాడు నీకొక గమ్మత్తైన కథ చెబుతాను, విను. ఈ కథలోని సమస్యను పరిష్కరించడం బహుశా ఆ బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాకపోవచ్చు అంటూ మరో కథను ఈ విధంగా చెప్పసాగాడు భేతాళుడు. పూర్వం సీతారామపురం అనే ఊరిలో చంద్రయ్య అనే ఒక పేదవాడుండేవాడు. అతనికి ఒకే కూతురు. ఆమె పేరు పూర్ణిమ. పేరుకు తగ్గట్టుగానే చక్కని ముఖవర్చస్సుతో కలకలలాడుతూ ఉండేది. ఆమె అందం చూసి ప్రక్క గ్రామంలో ఓ స్థితిమంతుడు ఖర్చులన్నీ పెట్టుకుని తన ఇంటి కోడల్ని చేసుకున్నాడు. పూర్ణిమ వివాహమై తొలిరాత్రి జరగకుండానే ఆమె భర్త పాముకాటుకు గురై మరణించాడు. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్టు నువ్వొచ్చి నా బిడ్డను చంపేశావు అంటూ అత్తమామలు ఇంటినుంచి వెళ్లగొట్టారు. విధిలేక పుట్టింటికి ఒంటరిగా బయలుదేరింది ఆమె. చీకటి పడేవేళకి మార్గమధ్యంలో ఓ సత్రంలో బస చేసింది. ఆ రాత్రి ఎవరో ఆగంతకుడు ఆమె నోరు మూసి బలాత్కారం చేసి పారిపోయినాడు. ఒక పక్క భర్త పోయిన బాధ, మరో పక్క బలాత్కారానికి గురైన బాధ. ఆ దాపులనే ఉన్న పాడుబడిన బావిలో దూకి ప్రాణం తీసుకోబోయింది ఆమె. అది చూసిన ఓ స్త్రీ ఆమెను కాపాడి తన ఇంటికి తీసుకుపోయింది. పూర్ణిమ గర్భవతి అయి ఓ పండంటి బిడ్డను ప్రసవించింది. ఆమెను తీసుకుపోయిన స్త్రీకి పిల్లలు లేరు. అందుకని ఆ దంపతులు ఆ బిడ్డను దత్తత తీసుకుని పూర్ణిమకు విలువైన కానుకలు ఇచ్చి పుట్టింటికి సాగనంపారు. మాయమైపోయిన తన కూతురు తిరిగిరావడంతో చంద్రయ్య మరో సంబంధం చూసి పూర్ణిమకు పెళ్లిచేసి వేరే ఊరు పంపేశాడు. పూర్ణిమ దత్తతకు ఇచ్చిన బిడ్డకు చంద్రశేఖరుడు అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకుసాగారు ఆ దంపతులు. కాలగర్భంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. చంద్రశేఖరుడు పెరిగి పెద్దవాడయ్యాడు. అతనికి తన దత్తత చేసుకున్న విషయం తెలియకుండా ఏ లోటూ రాకుండా పెంచారు ఆ దంపతులు. చంద్రశేఖరుడికి పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారు. అలాంటి సమయంలో ఒకనాడు హఠాత్తుగా అతడి పెంపుడు తండ్రి మరణించాడు. సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వర్తించి పిండప్రదానం చేసే సమయంలో ఆ పిండాన్ని అందుకోడానికి 3 చేతులు ముందుకు వచ్చాయి. మొదటి చెయ్యి చంద్రశేఖరుడి కన్నతల్లి పూర్ణిమకు తాళికట్టిన భర్తది. రెండవ చెయ్యి పూర్ణిమను గర్భవతి చేసిన చంద్రశేఖరుడి కన్న తండ్రిది. మూడవ చెయ్యి చంద్రశేఖరుడిని దత్తత తీసుకుని పెంచిన తండ్రిది. ఇప్పుడు చెప్పు రాజా విక్రమార్క, చంద్రశేఖరుడు తన చేతిలోని పితృపిండాన్ని ఏ చేతికి అందించడం ధర్మం? సమాధానం తెలిసి మౌనం వహిస్తే నీ తల 1000 వ్రక్కలవుతుంది అంటూ సమస్యని ఇచ్చాడు భేతాళుడు. మరుక్షణం విక్రమార్కుడు, భేతాళా, ఈ కథలో చంద్రశేఖరుడు తనను పెంచిన తండ్రికి పిండప్రదానం చేయటమే ఆచారం, ధర్మం. ఎందుచేతనంటే భార్య ఎవరిద్వారా సంతానం పొందినా ఆ సంతానానికి తాళికట్టిన భర్తే తండ్రిగా చలామణి కావటం ఆచారం. ఆ రకంగా చంద్రశేఖరుడి పుట్టుకకు కారణమైన ఆగంతుకుడు ఆ పిండాన్ని అందుకోడానికి అనర్హుడు. ఇక పూర్ణిమ మొదటి భర్త మరణించిన తర్వాత బిడ్డను కని అతనిని దత్తత ఇచ్చినాక మరో పెళ్లి చేసుకుంది. ఈ రకంగా చూస్తే చంద్రశేఖరుడి తండ్రిగా పిండం అందుకునే అర్హత ఆమెకు తాళికట్టిన మొదటి భర్తకు లేదు. ఇక మిగిలింది చంద్రశేఖరుడిని పెంచిన తండ్రి మాత్రమే. ఆ పిండాన్ని అందుకోడానికి అర్హుడు అంటూ విక్రమార్కుడు ఆ సమస్యను పరిష్కరించాడు. విక్రమార్కుడు నోరు విప్పటంతో మౌనభంగమైంది. భేతాళుడికి కావలసింది అదే కనుక వెంటనే అదృశ్యమైపోయి తన నివాసమైన చెట్టుకొమ్మను చేరుకున్నాడు. ఈ కథ నచ్చితే మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం అచ్చు కిడ్స్ ఛానల్ ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.